మీరిద్దరు తెల్లపేరి మేమిద్దరం నల్లపేరి. అసలు నీకు పెట్టొచ్చారా? నాకు పడుతున్నాయా నా దిక్కుంటాడట ఇక మళ్ళా. ఏంది ఏంది ఏంది? Hi friends, welcome to our my channel. Welcome to our my channel. నేను మీ పొట్టోని. నేను తెలుసా కదా ఈ పొట్టోని మమ్మీని. అయితే ఎండాకాలం రాగానే పోరగాళ్ళకు హాలిడేస్ వస్తాయి. ఇక మాకు కూడా ఎట్లా కొంచెం వ్యవసాయం పనులు అన్ని పనులు తగ్గిపోతాయి కాబట్టి ఎండాకాలం చాలా ఖాళీగా ఉంటాం. తిన్నాక వెంటనే ఏం చేస్తామంటే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు మంచిగా అష్టచెమ్మ ఆడుకునుడు, కచ్చకాయలు ఆడుకునుడు ఇట్లనే ఇక టైంపాస్ చేస్తాం. అందుకని ఇలా ఖుషిగాడైతే అష్టచెమ్మ ఆడుకుందాం అని అంటుండు. అష్టచెమ్మ ఎట్లా ఆడుకుందామో చూద్దాం. ఇక అంతే, తగ్గేదే లేదు. మీరైతే బాగా చేసి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆడ అన్నట్టు సర్ప్రైజ్ కాకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను అప్పుడప్పుడు అంగడి చేసినప్పుడు ఖుషిగాని గుండు మీద ఇట్లా కొడతా కదా, మీరు కూడా అక్కడ ఒక గంట ఉంటుంది, దాన్ని ఒకసారి గట్టిగా కొట్టేది. ఇక ఇవి ఏంటివో తెలుసు కదా, చింతగింజలు. నేను చింతకాయ కొట్టుకున్నాం కదా, ఇక అవన్నీ దాచిపెట్టినాయి. ఇక పొట్టు ఆడుడే ఇక అవన్నిటితోని. అయితే ఈ చింతగింజలను ఏం చేయాలా, ఇట్లా గీక్కోవాలి. ఇక ఇట్లా గీక్కున్నాం అనుకో, ఇగో ఇట్లా అయితే కొన్ని వాటర్ ఇట్లా పోసుకొని, మీ చిన్నప్పుడు ఇట్లనే వేద్దుంటివి మంచిగా చింతగింజలు అన్నీ వాటర్ పోసుకుంటా ఇట్లా గీరినాం అనుకో, మంచిగా కడగంగానే ఇట్లా తెల్లగా కనబడతాయి. అట్లనే 4 వేసుకోవాలి. ఇక ఎండాకాలం రాగానే పోరగాళ్ళందరికీ ఇంకో పని ఉండపోవు. ఇక చెమ్మలు గీకుడు, చెమ్మ ఆడుడు, కచ్చకాయలు తెచ్చుడు, కచ్చకాయలు ఆడుడు, ఇదే పని. ఇక మనకి ఇంకొక పని ఉండదు. ఇక ఇప్పటి పోరగాళ్ళకి అసలు ఏం తెలియదు. ఏమున్నా కానీ ఫోన్లు తీయాలి, గేమ్లు ఆడాలి, లేకపోతే వీడియోలు చూడాలి. చూసిరు కదా ఇక ఎంత మంచిగా అయినాయో. వీటితో వేస్తే ఇట్లా వేసినాం అనుకో, అష్టాచెమ్మ ఇట్లా ఆడుకుంటాం. చలో పారిగా ఇప్పుడు అష్టచెమ్మ గీసుకుందాం. అష్టచెమ్మలకి ఇంత చెప్పనైనా అక్కయ్య అనుకుంటురా. అయితే ఇట్లా గచ్చు ఉన్న కాడ గీకద్దు, కొంచెం బరుసులు ఉన్న కాడ గీకాలి. అట్లా అయితే తొందర అయినాయి. నేను అక్కడ గీకినా కాబట్టి తొందర అయినాయి. ఇట్లా ఉన్న కాడ అష్టచెమ్మ గీసుకోవాలి. ఇవి ఎన్ని గీసుకోవాలి? 5 గీసుకోవాలి. ఇట్లా ఇట్లా అడ్డంలో 5, పొడుగులో 5 ఇట్లా గీసుకోవాలి. తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా. అష్టచెమ్మ రెడీ. ఇవి గడీలు. ఇవి ఇట్లల్లా మనం ఆడే కాయలు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కాయలు రెడీ చేసుకుందాం. ఇక నేనైతే బండ్లు ఏరుకుంటా, మా వాళ్ళు ఏమన్నా తెచ్చుకోండి. ఇక 1 2, మా వాళ్ళు ఇద్దరం ఆడదాంగా అన్నారు కాబట్టి సరి 4 అంటే 4, ఇద్దరికి 8 కావాలి. 5 6 7 8. అబ్బా మా మమ్మీ బండలు పెట్టుకుంది, మా అమ్మమ్మనేమో చింతగింజలు పెట్టుకుంది. నేనేం పెట్టుకోవాలా? మాకిద్దరు దొరికినాయి. నడురు ఇక సప్పట్లేద్దాం, పాటుర్రి. అరే చెలికేసింది, చెలికేసింది చెలిక. అమ్మమ్మ నువ్వు అబ్బో నాకైతే పెట్టారు. ఎందుక మళ్ళీ ఉంటుందా? అంత తొండాటు ఆడకూరు మీరు ఫస్ట్ మళ్ళీ ఒక తిరిగేద్దాం అంటే ఫస్ట్ అనుకోని ఇస్తారు వాళ్ళన్నా. అగో మరి ఆడరాకపోతే ఏం చెప్తాను? మీరిద్దరు తెల్లపేరి మేమిద్దరం నల్లపేరి.
మీరిద్దరు తెల్లపేరి మేమిద్దరం నల్లపేరు. గట్ల చెప్పుకునే వేసినాక సప్పట్లు ఎందుకు వేసుకోండి సప్పడే కూకునేదానికి. ఇద్దరు చెల్లప్ప ఎత్తారట. మేమిద్దరం నేను కూడా వేసిన. ఇక చప్పట్లు వేసే వరకే తెల్లారతట్టుంది మనం. అత్తమ్మ నువ్వు, మా అమ్మ నేను. ఓకే డన్. ఫస్ట్ వాళ్ళు ఎత్తారు చెమ్మలు నేనే ఎత్తా. కృషి దొంగట అయితే ఆడకున్నాను మంచిగా. అగో 3 సార్లు వేయద్దా? వెయ్యి ఏ గట్ట బోరే దొంగట ఆడకున్నాను. 3 సార్లు కష్టపడ్డది. వేరా మళ్ళీ జోరుదారే ఉంది కదా. ఏ కన్ను ఇక ఆగడిగా మొత్తానికి ఆగడిగా మీ బండలు మీది ఈ గడ. నేను ఎరకొచ్చినా కానీ ఇక పాపం అని ఇస్తాను. ఇక ఇవేమో మక్కలు, ఇది మా గడ. సరేనా? కంగడంగడి చేయకు, తొండాడకు. మళ్ళీ ఏటో చూస్తాడే ఉండవు. బో అసలు నీకు పెట్టచ్చారా? పెట్ట రాకుండా కానీ ఆడుతున్నావు కదా ఆడోళ్ళలో బుడక్క లెక్క. ఆడోళ్ళు ముందుగా పోతే అలా పడిపోతా. ఒకటి పుట్టింది మా 3 పుట్టినాయి. దూగకు 5 గడల తిని పెట్టుర్రి. ఏడనే పుట్టలే పుట్టలేవా? గిన్నె పెట్టిరు కదా. ఆడబుడుతుంది ఆడు పుడితే పెట్టిర్రు. అతని వెనక పుట్టలే. ఇక అష్ట నాకు ఇప్పుడు అష్ట కన్నెత్తే ఇద్దరు ఒక్కటే కదా. ఎవరు పుడితేంది గట్లుండే ఒవ్వలకు ఒవ్వలు అష్ట పడితే చెమ్మ పడితే ఒవ్వలు పుడితే వాళ్ళకాయనే పెట్టుడు. అయ్యో నా అష్ట దీనికి ఇక్కడికి. మీరిద్దరు ఉంటారా ఏంది? కొబ్బరి తీసి ఏమో అదే చూడు. నాకు పడుతున్నాయా నా దిక్కుంటాడట ఇక మళ్ళా. ఫస్ట్ ఆడని చెప్పిన అంతే నాటకాలు ఉన్నాయి చక్కగా. గడలే అకాయ గడలే దానికి సైగ ఎత్తున్నావు. మీతో ఉంటా మీదట పెట్టుకోర్రి. బండ గడలే దానికి సైగ ఎత్తుండు. మీతో ఉంటా అమ్మా అని. ఇప్పుడు సేద్దాలేకపోతే నాకు ఇష్టపడు. మళ్ళీ గివ్వే తొండాటలే గివ్వి. మళ్ళీ చేతి తలిగిందట, కాలు తలిగిందట. ఈ తొండ అట్లా ఆడకూరు మీరు. పెట్టుకోర్రి మా సింగారమే కానీ. కన్ను అయ్యో కన్ను అయితే దుగ్గ పెట్టుకుంటారు. ఇక చూసిర్రా ఇక కథ ఇడురు. ఇక గిట్లా గింతగానం తొండ అన్నాక ఎట్లా బతుకుతాం? ఇక మేము వెళ్తాం ఇయ్యలా. అష్టం అది అష్ట చెమ్మ. జోరు పడుతూనే మీ అమ్మకు అష్ట చెమ్మ దూగ. ఇగో అష్ట. అయ్యో మంచిగా పెడుతున్నది మా బండ. కాయలు మాయి కావాలి. కాయలు మాయిగా ఉప్పు పెట్టి మాయ పెట్టుకుంటాం. మీ పెట్టమంటావు అని మర్చిపోయి నీ పెడితే 3 సార్లు ముత్యమైంది, 4 సార్లు ముత్యమైంది. గమ్మతున్నావు. ఎన్నిసార్లు ఎత్తావురా? నువ్వైతే గెలవనియో మొత్తానికి. 3 సార్లు ఎత్తాడు కన్నే. మరి గెలిచేదాకా నువ్వే. ఇక మేమెందుకు కేసుడు? 3 సార్లు అయితే 4 సార్లు మొత్తం గెలిచేదాకా నువ్వే. గదే ఇసిరేస్తే పట్టదు అది. నువ్వు వేస్తే వాళ్ళలేదు. ఇలా అంగాటలు ఆడద్దాన్ని. తొంటికి మేటికి దేవుడు ఇస్తాడు అట్లా అంగాటలు ఆడితే. దూగా తీని పడితే చస్తుండే. కన్నయ్య చెమ్మ ఏయ్ మళ్ళీ కన్నయ్య నాన్న మొత్తం కన్నయ్య బిడ్డ. గిజ్జారు నువ్వు ఇంటి ఏడిపోతున్నావు. బస్ స్టాండ్ లో కొత్తవేంటి తీనా? ఇప్పుడు మన చెత్తవి కాదే. పుట్టిన ముచ్చం పట్టిన
అంటే ఏడేస్తుంది ఈడ గిడ పోనా గిడ గిట్లా అయిపోయింది అంతే పిచ్చి ఇవాళ తెచ్చింది అలా మట్టి అయితే అయిపోయింది ఇప్పుడు ఆడ గడ ఖుషి మన కథ అయిపోయింది మాదైతేనేమో మొక్కం అంతా మార్చుకో నువ్వు గెలిచే వరకేమో రాదమ్మ రాదమ్మ అనుకుంటా పాట పడదా బుద్ధుతా నిన్ను ఇక్కడ చచ్చిపోయింది ఒక్కటి తెల్లబడితే తెల్లగా పెడితే అయిపోక మూడు తెల్లవాడు మంది మంగళవారం మన సోమవారం గిన్నెలో పెట్టాలి ఇక మన కాడత్తనే లేదు ఇక వాళ్ళు గెలవపోతే ఏం చేస్తారు ఇక అసలే వాళ్ళు హుషారు పిట్టలు ఉన్నారు చిన్న కాదు సార్ మన ఇద్దరమే ఉన్నాం తల్లి బిడ్డల గమ్మతి వాళ్ళు గెలిచింది మనం గెలిచింది ఒకటేనే ఆట అంటే ఆటనే ఉంటది అయ్యో లేకపోతే అదే అబ్బాలు తినేసారు వేసుకోండి ఏంది 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 దూగా పెట్టు అయితే దూగవేకి అయ్యాయి ఇంత పెట్టుకున్నాడు దూగా పెట్టు లొల్లికాయ హుషారు ఇప్పుడే తినే సత్తమే మనం ఏమైతే అది తినేత కథలు చూస్తుంటే బాగా వద్దాలి నేనేం ఆడలే పడక ముందే పెడుతుంది తీని అరే పడ్డాకనే పెట్టే పడక ముందే ఇక్కడ ఉన్న కాయ ఇక్కడ దొరుకుతుంది అది చేయను అది కంది పడ్డది కదా అది పెట్టిన వేనా దూగా దూగానే ఆకన్నా ఓవల్ది నాకేం ఎరక నీకు పడ్డది మళ్ళీ ఎత్తావా మంచుకున్నారు కావాలని మర్చిపోయి మళ్ళీ ఎత్తురావు వేసాడు ఓవలది నా వేసారు ఇంకా రెండు సార్లు వేసుకుంటే మళ్ళీ నా వేసాలట ఇంకా మంచుకున్నారు ఇద్దరు మేము అన్న వద్దలాడు చెమ్మ నా పడని ఏమైంది ఎందుకు వచ్చుకుంటున్నావు చెమ్మ దూగా దొంగట చూసినారు ఏ మా ఏడ దొంగట మాకు చెమ్మ పడ్డది చెమ్మ పడ్డది అడా ఖుషి ఖుషి అట్లా కాదు ఆగు నువ్వు వేసుకొని పెట్టుకోరు నువ్వు కూసో అట్లా మీరు పెట్టుకోరు సిమ్ పెట్టుకోరు పెట్టుకోరు పంచాయతీ పెట్టుకొని అది సెమ్మ పెట్టుకొని పెట్టుకోరు పెట్టుకొని మేము ఏమంటారు పెట్టుకోరు ఇప్పుడు పెట్టుకున్నాం అన్నారు కదా మళ్ళీ ఎత్తా సెమ్మ పెట్టుకోరు సెమ్మ పెట్టుకోరు అష్ట పెట్టుకోరు పెట్టుకొని ఖుషి అస్త పడ్డది అష్ట సెమ్మ పెట్టుకొని పెట్టుకొని అష్ట సెమ్మ పెట్టుకోరు ఆడని పెట్టుకొని అష్ట సెమ్మ పెట్టుకొని నీకెందుకు బాధ ఖుషి ఆవురు విషయంగా చెప్తా అమ్మని కొన్ని అత్త పోతాయిరాపో నన్నే ఆట పట్టిద్దరా నీ సంగతి చెప్తా అబ్బా ఇవైతే రెండు దిక్కుల నల్ల ఉండే అసలే ఇప్పుడు ఎవరు రెత్తెత్తారు అష్టలు మొత్తం అష్టలే అష్ట అనగానే ఇష్టపడుతుంది ఇంకో అష్ట అవ్వ నైన్ కొద్ది పడుతుంది అష్టాలన్నీ ఈ కథ ఇవుడు రీగో మీ అమ్మ అన్ని గిట్ల పెట్టుకోని గిట్ల బోర్రేసి అదే మాటనే మరి ఇదో ఆట ఇదో కథ అంత మొత్తం గాలి గాలి వేసుకుంటా చూసి రావు చూసిరు కదా పొట్టోడు అష్టచెమ్మ ఆడదాం అన్నాడు మొత్తం అంగడి చేసిండు లాస్ట్కి అయితే మొత్తం తొండాటలు ఆడి మొత్తం ఆడకుండానే చేసిర్రు ఇక కేల్కతను దుకాణం బంద్ ఇక మీరైతే ఈ వీడియో చూసి ఎట్లుందో మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ని ఓకేనా డన్